ఇవాళ మీకు మంచి కథ చెప్దామని వచ్చానురా. ఏంటది మాస్టారు? అక్బర్ బీర్బల్ కథ. చెప్పండి మాస్టర్, బాగుంటుంది. ఒకనాడు అక్బరు నిండు సభలో కొలువు తీరి ఉన్నాడు. ఒకసారి సభను పరికించి చూశాడు. అతనికి ఒక సందేహం వచ్చింది. తన సందేహాన్ని ఎవరు నివృత్తి చేస్తారా అని సభ వైపు చూస్తున్నాడు. సభలో అందరూ కూడా ఎందుకు రాజుగారు ఇలా అని చెప్పి చూస్తున్నారన్నమాట. ఎందుకు రాజుగారు మన వైపు చూస్తున్నారని. అప్పుడు అడిగట, సత్యానికి అసత్యానికి మధ్య వ్యత్యాసం ఏంటి చెప్పండి ఎవరైనా అన్నట్టు. అంటే అందరూ సందిగ్ధంలో పడ్డారట. ఏం చెప్తే సమాధానం చెప్తే ఏం వస్తుందో మన పీక మీదకి అని చెప్పి నిమ్మక నీరు ఎత్తినట్టుగా కూర్చున్నారట అందరూ. అప్పుడు బీర్బల్ వైపు చూసట. బీర్బల్ నీ సమాధానం ఏంటి చెప్పు అన్నట్ట. బీర్బల్ కూడా అదే ఆలోచిస్తున్నాడు అనమాట. సరే బీర్బల్ అన్నాడు, సత్యానికి అసత్యానికి మధ్య దూరం మన చేతి 4 వేళ్లే జహాపన అన్నాడు. అంటే అక్బర్ అన్నాడు, నువ్వు చెప్పే సమాధానం కాస్త వివరంగా చెప్పు, సభికులందరికీ అర్థం అవ్వాలి కదా చెప్పు అన్నట్టు. అంటే అదేనండి, మన కంటితో చూసేదాన్ని సత్యమని నమ్ముతాము, చెవితో విన్నదాన్ని అసత్యం అనుకుంటాము. కంటికి చెవికి మధ్య ఉన్న 4 వేల దూరమే అని చెప్తాడు. చెప్తే అప్పుడు సభికులందరూ కూడా ప్రశంసిస్తారు. అక్బరు 1000 బంగారు నాణాలు ఇచ్చి సత్కరిస్తాడు బీర్బల్. చాలా బాగుంది మాస్టారు, చాలా బాగుంది మాస్టారు.